పర్పస్ ఆఫ్ ఫాస్టింగ్. అసలు ఫాస్టింగ్ యొక్క పర్పస్ ఏంటి అనేటువంటి కొన్ని పాయింట్స్ మనం కన్క్లూడ్ చేద్దాము. మీరు ఏమన్నా కొన్ని పాయింట్స్ కన్క్లూడ్ చేస్తారు కదా, నేను కొన్ని పాయింట్స్ తీసుకొని ఆశపడుతున్నాను. మార్క్స్ వార్త 9:29లో అని రాయబడింది కదా, అందుకైన ప్రార్థన వల్లనే గాని మరి దేని వల్లనైనను ఈ విధమైనది వదిలిపోవట అసాధ్యమని వారితో చెప్పాను. అక్కడ కింద ఫుట్ నోట్ లో ఉంది బ్రదర్, ఉపవాసం. ఉపవాసము ఉమ్. వల్లనే అని రాయబడింది ప్రాచీన పత్రుల్లో. సో అంటే ఉపవాసం వలన వీ కెన్ హ్యావ్ దోస్ స్పిరిచువల్ బాటిల్స్. వీ కెన్ హ్యావ్ దట్. ఐ మీన్, దిస్ ఇస్ వన్ ఆఫ్ మై పాయింట్ బ్రదర్. మీరు ఇందాక యెహోషాపాతు గురించినటువంటి ఒక సంగతి మీరు చెప్పారు. సో ఆయన దేవుని దగ్గర నుంచి ఒక సహాయం కొరకు, ఫర్ ద డెలివరెన్స్ అండ్ ప్రొటెక్షన్. సో ఎప్పుడైతే మరి యెహోషాపాతు ప్రార్థన చేసి మనం చూసాం బ్రదర్. మత్తయి సువార్తలో మీరు చెప్పారు కదా, యేసుక్రీస్తు ప్రభువారు ఉన్నటువంటి 40 రోజుల ఆ, ప్రార్థన, ఉపవాసము, అది టు ఓవర్కమ్ టెంప్టేషన్ అనొచ్చు బ్రదర్ దాన్ని. టు ఓవర్కమ్ ద టెంప్టేషన్, మన శోధనలపై విజయాన్ని సాధించడానికి ఒక ఉపవాసంగా. మరి యోనా కూడా ప్రార్థన ఉపవాసం ఉండి నినివే పట్టణం కొరకు ఆయన, నినివే పట్టణము మరి రిపెంటెన్స్ కోసము ఉపవాసం ఉన్నట్టు మనం చూసాం. అంటే దేవుని దగ్గర నుంచి ఫర్ రిపెంటెన్స్ అండ్ హ్యూమిలిటీ వారు అక్కడ ఉపవాసం ఉన్నట్టు మనం చూసాము. మరి 40 రోజులు యేసుక్రీస్తు వారు ఉన్నటువంటి ఉపవాసం కూడా ఆత్మీయ జీవితంలో ఒక బలాన్ని పొందుకోవడానికి కూడా సదృశ్యంగా తీసుకోవచ్చు. అంటే ఈరోజు ఇప్పుడు అవును. ఉపవాసం ఉన్నటువంటి దినాల్లో, మరి అదే రీతిగా మరి మన అపోస్తల కార్యంలో ఇందాక ఆదిమ సంఘం చేసినటువంటి ఉపవాసంలో దేవుని యొక్క నడిపింపు కొరకు, అదే రీతిగా ఒక నిర్ణయాలు తీసుకున్నటువంటి కొరకు. ఇంకా ఏదైనా మనం మిస్ చేసాం బ్రదర్? ఈ యొక్క ఏదైనా సబ్జెక్ట్ మీరు చెప్పండి బ్రదర్. అంటే ఈ ఫాస్టింగ్ కి ప్రిపరేషన్ చాలా అవసరం. అంటే మన యొక్క సమయము దేవునికి ఇవ్వాలి. అది చాలా ప్రాముఖ్యం. సమయం అంటే వ్యక్తిగతంగా ఉన్నప్పుడు దేవునితో గడపాలి. సంఘానికి వెళ్ళినప్పుడు కూడా సంఘంతో కలిసి దేవుని సన్నిధిలో అక్కడికి వెళ్ళి ఆ, మన పని చేసుకుంటే అంటే మొబైల్ స్విచ్ చేయకుండా కొంచెం వ్యాపారం చేసుకుంటా ఉండి మన పని మనం చేసుకుంటా ఉండి దేవుడికి మనం కూడా వచ్చిన ప్రజెంట్ చేసుకుంటే లాభం లేదు. అది దేవునికి అనుకూలమైనది కాదు. అంటే నేను అనుకుంటాను ఏదో చేయాలి కాబట్టి, లేకపోతే రాకపోతే ఏమనుకుంటారు అని. ఆ, సంఘంలో చేసే అన్ని కూడా దేవుడు మనల్ని ఆ, తను అంగీకరిస్తాడు అనుకుంటారో మనకు తెలియదు. అంటే ఎవరు చెప్పరు, ఎవరు తెలియదు. ఉపవాస ప్రార్థనకు వచ్చి కూడా అన్ని పనులు చేస్తుంటారు. అది అటువంటి ఉపవాసము మంచిది కాదు. మనం హెచ్చరిస్తున్నాము మన సహోదరులు సహోదరులను. ఈ ఉపవాసము దేవునితో కూడా ఉండడం. ఉపవాసం ఆయనతో సహవాసంలో గడపగలిగితే, నువ్వు ప్రార్థనలో ఆయనతో మాట్లాడగలిగితే, దేవుడు స్పష్టంగా నీకు ఆయన నీ యొక్క జీవితంలో ఉన్న అక్కర ఎలిగిన వాడగలిగారు ఆయన మాట్లాడు.